అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముచ్చె ధనలక్ష్మి గారు రచించిన అసూయ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధు, ఎలా ఉంది నా డ్రెస్సు? రివ్వున తూనిగల లోపలికొచ్చింది రవళి. కుంకుమ రంగు డ్రెస్సు మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారు రంగు సీతాకొక చిలుకలు. అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఓ అందం ఉంటుందేమో. రెప్పవేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవలికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవలి మెడలో అతికినట్టుంది సరిగ్గా. డ్రెస్ కి కూడా మ్యాచ్ అయింది. చాలా బావుంది, నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సు మా మావయ్య కొన్నాడు, నెక్లెస్ డాడీ చేయించారు. ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొంది తెలుసా? అవి ఇంకా బావున్నాయి. నాన్నమ్మ కూడా ఓ డ్రెస్సు కొంది. ఈ పండుగకి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరికే వచ్చాను. ఆగి మధు వైపు చూసింది. అవును, నీ డ్రెస్సులు చూపించవా నాకు? అప్పటి వరకు రవళి చెప్తుందంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలపోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటే మొహం అలా పెట్టావు? పెద్ద పండగ కూడా ఏం కొనుక్కోలేదా? నువ్వెలా ఊరుకున్నావు? నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో. అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు రహస్యంలా చెప్పింది. తనలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయో అన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళంటి విశేషాలన్నీ చెప్పి వెళ్లిపోయింది రవళి. చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు. మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో. ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవళికి, మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్లు చాలా మంది ఉన్నా తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి. మధు దగ్గర అయితే తన బ్యాగు, బట్టలు, నగలు అన్నింటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు. తనలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకుని వింటుంటే ఇష్టమైన షాప్లో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కాని మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ, నిస్సహాయత కనిపించలేదు రవళికి. కనిపించినా పెద్దగా పట్టించుకోదు. అవతలివారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు తను. ఆ రోజు శుక్రవారం. హే, రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ ఎ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరమంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా? మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికెళ్ళింది సుమతి. ప్రీఫైనల్ రిజల్ట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు? రవళినే. టాప్ 5లో కూడా లేను. మధు కళ్లల్లోకి నీళ్లొచ్చేశాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందువు ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా, రేపు శనివారం కదా, అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి. మళ్లీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికొచ్చాడు మోహన్. మళ్లీ సంవత్సరం నేను కాలేజీలో ఉండను కదా. ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పకండి. కోపంగా అరిచేసి బుక్స్ తీసుకుని మేడ మీదకెళ్ళింది. కూతురికి బంగారు నగలు ఎలానో కొనలేను, కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను. నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్. నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మధు చాలాసేపు. అమ్మ అన్నింటికీ దేవుడు దేవుడు అంటుంది కాని దేవుడనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందము అన్నీ ఒక్కరికే ఎందుకిస్తాడు? అసలు అదేం సమానత్వం? దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది. చుట్టూ కొండల్ని, వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు, తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. తన కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్లటం, కారణం తెలిసి కూడా రవలి 1-2 సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అవసరమాని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవళి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది. మధు మరింత కుచించుకుపోయింది ఆత్మ న్యూనతతో.
ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టైం కోచింగ్ తీసుకుని మంచి ర్యాంకు రావటంతో రవళి బీటెక్ లో జాయిన్ అయింది హైదరాబాద్లో. మధుకి అనుకున్న ర్యాంకు రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో. అలా అయినా కూడా రవళి పూర్తిగా వదల్లేదు మధుని. హైదరాబాద్ విషయాలు, కాలేజు, ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది. రవళిపైన అసూయ అలా అలా పెరిగిపోయింది తనకు తెలియకుండానే. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరింపచేస్తోంది. అప్పటికీ అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి. ఇంతకు ముందలా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్లటం కుదరటం లేదు. అజయ్, అతని జాబు, వాళ్ల ఆస్తులు, పెళ్లి ధూమ్ధాంగా జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది. రవళి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపు 8 ఏళ్లయింది చూసి. అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్ గా కనిపించడమే చిత్రంగా ఉంటే, ఎప్పుడూ తనని తప్పుకుని తిరిగే మధు తనంతట తనే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రం అనిపించింది. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడా? ఆశ్చర్యంగా అడిగింది. అది అజయ్ వాళ్ల కంపెనీ ఇస్తున్న ట్రీటు. అక్కడికి తనేలా? మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా వైఫ్ రవళి. పరిచయం చేశాడు మధుకి. రవళి కళ్ళప్పగించి చూస్తోంది అలానే, అర్థం కానట్టు. మధుమిత, నా కొలీగ్ కమ్ ఫ్రెండ్. తల తిరిగింది రవళికి. ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తోందా? మేం కాలేజ్ మేట్స్. నవ్వుతూ చెబుతున్న మధు మొహంలో ఇదివరకెప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇదెలా సాధ్యం? రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి. ఓ, దట్స్ నైస్. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ, విశాల్ ఒక్కసారి రా, ఎవరినో పిలిచాడు. ఏంట్రా? మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొకతను వచ్చాడు. ఇక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చస్తుంటే ఏంటిక్కడ మీటింగు? హడావిడిగా అడిగాడు. మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవళి కళ్లల్లోకి చూసింది. వరుసగా తగిలిన షాక్స్ కి అయోమయంగా ఉంది రవళికి. ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళినే అబ్జర్వ్ చేసింది మధు. అనుకున్నట్టు ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్తో కామర్స్ డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ల కంపెనీని రిఫర్ చేశాడంట. 1 ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయింది. అదే టీంలో వర్క్ చేస్తున్న విశాల్తో పెళ్లై 3 సంవత్సరాలైంది. రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా చాలా తక్కువ. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు. 3 ఫ్లోర్లు, డూప్లెక్స్. వెయిట్ వెయిట్, మధ్యలోనే ఆపేసింది మధు. అది నీ సొంతమేనా? అంటే అద్దెల్లుని మా ఇల్లు అంటాననుకున్నావా? నేననేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించిచ్చారా, లేకుంటే అజయ్ కొన్నాడా? అజయే కొన్నాడు. మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది? ఇది నా ఇల్లు. ఐ మీన్, నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం. మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకొచ్చింది సుమతి. బావున్నారా ఆంటీ అంటూ పలకరించింది రవళి. నేనేం మొదలు పెట్టలేదమ్మా, అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా. కళ్ళెగరేసి నవ్వింది. నేను మామూలుగానే అన్నానాంటీ. మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది. ఉక్రోషంగా అంది రవళి. సరే, కాఫీ తెస్తాను అంటూ లోపలికెళ్ళింది ఆవిడ. అయినా అజయ్ రిఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా. రిఫరెన్స్ ఇచ్చేవాళ్లు 100 మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ని నిలబెట్టుకునే వాళ్ళెంతమందో అజయ్ని అడగలేదా? మధు అస్సలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపాలి. మరెందుకు చదివావు? పెళ్లికి క్వాలిఫికేషనా? అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు, అన్నింటికీ ప్రిపేర్ అయినట్టుగా సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటు నుండి మాటే బయటకొచ్చేది కాదు. ఏదైతేనే
ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. మధు ఇప్పుడు గంగరెద్దులా తను చెప్పిన వాటికి తలూపదు. అయినా అది కష్టపడి అన్నీ కనుక్కోవాలి. తనకే ఏదైనా అడగటం ఆలస్యం. తండ్రి అజయ్ చేతిలో పెడతారు. గర్వంగా నవ్వుకుంది. కాసేపయ్యాక అజయ్ రావటంతో బయలుదేరింది. థ్యాంక్యూ సో మచ్ రవళి, మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికొచ్చినందుకా? కాదు, నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది. ఏదో చెయ్యాలన్న కోపం, కసి ఎక్కువయ్యాయి. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా? అసూయతో సాధించావా? అవును, మా అమ్మా నాన్నల కన్నా నీ మాటలే నన్నెక్కువ ప్రోత్సహించాయి. నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవళి మైండ్ బ్లాంక్ అయింది. అసూయతో ఇంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇంక చాలు మధు, అంది సుమతి. ఈ అసూయ, ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి. తనేదో చేసింది, నువ్వు రిటర్న్ చేసేశావు, ఇంక వదిలే, హెచ్చరించింది. తను జాబ్ చేయటం లేదని, సంపాదన లేదని తక్కువ చేయకు. లేదమ్మా, ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనని తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలి అనుకున్నాను. తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్లందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడాను. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదన్నమాట, రవళి అన్నమాట. అది మాత్రం నిజం. నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతిలేసి లోపలికి నడిచింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.